నా పేరు వినీత్ సార్. హాయ్ వినీత్. సో నేను ఒక ఐటీ ఎంప్లాయీని. ఓకే. యూట్యూబ్లో మీ వీడియోస్ ఫాలో అవుతుంటాను. నేను బేసిక్గా బీటెక్ గ్రాడ్యుయేట్ని. 2015లో ఎంబీఎస్ఆర్ కాలేజ్లో ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత ఎంటెక్ అయిపోయింది నాది. ఏజ్ ఎంత ఇప్పుడు? ఐఎమ్ 28 నౌ. సో యాజ్ అ యంగ్ ఇన్వెస్టర్, యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీ, ఈవెన్ ఐఎమ్ working in Hyderabad. Okay. So I wanted to invest in Hyderabad. Okay. సో మీ యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. సో నాకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసము కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే. సో నేననే కాదు, మా ఫ్రెండ్స్ కానీ నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్స్, దే ఆర్ హ్యావింగ్ ఫ్యూ డౌట్స్ రిగార్డింగ్ ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ హైదరాబాద్. ఓకే. సో అది మీతో ఈరోజు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్నాను. యాజ్ అ లేమ్యాన్ ఇన్వెస్టర్కి ఏవైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళందరి తరఫున మిమ్మల్ని అడుగుదామని నేను వచ్చాను ఈరోజు. డెఫినెట్గా మంచి ఐడియా ఉంది. మీలాంటి యంగ్స్టర్స్కి మీరు నన్ను అడిగితేనే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి మీ డౌట్స్ అనేది మాకు తెలుస్తుంది. డెఫినెట్గా మీరు ఏ డౌట్ అడగండి, నేను క్లారిఫై చేస్తాను. సో బేసిక్గా ఏంటంటే హైదరాబాద్లో వచ్చేసి రియల్ ఎస్టేట్ అనేది 2014 నుంచి 21 దాకా చూస్తే చాలా ర్యాపిడ్గా గ్రో అవుతా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము వచ్చేసి ఫ్లాట్లో పెట్టాలా, ప్లాట్లో పెట్టాలా, ల్యాండ్లో పెట్టాలా, అసలు ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఏంటి? కొన్ని క్వశ్చన్స్ నాకు ఐడియా ఉన్న మన ఆడియన్స్ కోసం చాలా మందికి బేసిక్ డిఫరెన్సెస్ తెలియదు. అంటే ఫ్లాట్కి ప్లాట్కి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బేసిక్ డిఫరెన్సెస్ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఫ్లాట్ కాదు, ఓన్లీ ప్లాట్ ఆర్ ల్యాండ్. మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వాలి అంటే ప్లాట్ కానీ ల్యాండ్ గురించి కానీ వెళ్ళాలి. ఓకే. అలా కాదు, నాకు ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవ్వాలి అని అంటే ఇండివిజువల్ హౌస్. అలా కాదు, మీకు వర్క్ కన్వీనియన్స్, నేను సిటీలో ఉండాలి, నాకు ఇల్లు కావాలి అని అన్నప్పుడే ఫ్లాట్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇల్లు కావాలా, మీకు ఇన్వెస్ట్మెంట్ గురించా మీరు ఆలోచించేది? అంటే సార్ ఇప్పుడు నేనంటే మాకు ఓన్ హౌస్ ఉంది. సో నేను హైదరాబాద్లో ఇంట్లో ఉంటున్నాను. ఓకే. సో నాకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసము చూస్తున్నాను. అది నేను ఫ్లాట్ కొంటే బెటరా, ప్లాట్ కొంటే బెటరా అనేది నా డౌట్. ఒకవేళ అవుట్ సైడర్స్ వస్తారు హైదరాబాద్కి, సో వాళ్ళకి ఇద్దరికి చెప్పండి. ఫస్ట్ పాయింట్, మీకు ఇల్లు ఉందన్నారు, ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఫ్లాట్ ఆర్ హౌస్ రూల్డ్ అవుట్ ఇక్కడ. ఓకే. మీరు ఇక్కడ ఇంట్లో ఉండకూడలేదు, మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి. సో ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ప్లాట్ ఆర్ అగ్రికల్చర్ ల్యాండ్. ప్లాట్ అనేది మీరు రిస్క్ వద్దు నాకు అని అనుకున్నప్పుడు ప్లాట్. ప్లాట్లో కూడా ఇప్పుడు మీరు చాలా రకాలు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఒక టైంలో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసి అమ్మేసేవాడు. అప్పుడు కూడా గవర్నమెంట్ సైన్ ఏ రిస్ట్రిక్షన్ ఉండేది కాదు. ఒక రియల్టర్ ఒక 4 ఎకరాలు తీసుకొని ఎమ్యూనిటీస్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా పీస్ ఆఫ్ ల్యాండ్స్ చిన్న చిన్న పార్ట్స్ చేసి అమ్మేసేవాడు. గ్రామ పంచాయతీ నుంచి చిన్న అప్రూవల్ తెచ్చుకొని చేసేవాడు. సో ఆ గ్రామ పంచాయతీ లేఅవుట్ల నుంచి తర్వాత డిటిసిపి, తర్వాత హెచ్ఎండిఏ. గ్రామ పంచాయతీ లేఅవుట్లో మీకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ లేఅవుట్ కొనుక్కోవచ్చా? ఎగ్జాక్ట్లీ సార్. గ్రామ పంచాయతీ లేఅవుట్ కూడా కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఫస్ట్ థింగ్, గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇప్పుడున్న పరిస్థితిలో కొనుక్కోవాలంటే మీరు చూసుకోవాల్సింది అది ఏ జోన్లో ఉంది. రెసిడెన్షియల్ జోన్లో ఉందా, లేదంటే గవర్నమెంట్ యాక్టివిటీకి సంబంధించిన ఆ జోన్లో ఉందా, ఇండస్ట్రియల్ జోన్లో ఉందా, ఇది చూసుకోండి. రెసిడెన్షియల్ జోన్ తప్ప మిగతా ఏ జోన్లో ఉన్నా కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్ అనేది కొనద్దు. అయితే సార్, ఇప్పుడు మీరు రెసిడెన్షియల్ జోన్ అన్నారు కాబట్టి మనకి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, R1 జోన్లో ఉంది ఇది, R1 జోన్లో, R2 జోన్లో అన్నట్టుగా. అసలు ఈ జోన్స్ ఏంటి, R1 జోన్ ఏంటి? అంటే మనం ఎందుకు వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తారు R1 జోన్లో తీసుకోండి అని? బేసిక్గా రెసిడెన్షియల్లో 4 జోన్స్. ఇది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్టు, నేను ఎక్కువ డెప్త్కి వెళ్ళను, సింపుల్గా చెప్తాను. మీరు R1, R2, R3, R4 తీసుకుంటారు.
R1 R2కి మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే. R1 అంటే గ్రోత్ కారిడార్కి దగ్గరగా ఉంటుంది. ఓకే. గ్రోత్ కారిడార్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ అటు ఇటు గ్రోత్ కారిడార్ అంటారు. ఓకే. దానికి దగ్గరగా ఉన్న రెసిడెన్షియల్ జోన్ R1. ఓకే. దాని నెక్స్ట్ జోన్ R2. అంటే మీకు R1కి R2కి ఏ రిస్ట్రిక్షన్ లేదు, బట్ గ్రోత్ కారిడార్కి దగ్గరగా ఉండేది R1, నెక్స్ట్ R2. ఓకే. R3 R4 అంటే R2 తర్వాత వచ్చే జోన్ R3. దాంట్లో హైట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఓకే. తర్వాత R4, దానికి కూడా R3లో ఒక హైట్ కట్టొచ్చు, R4లో దానికన్నా తక్కువ కట్టొచ్చు. R4 అనేది జనరల్గా మనం గ్రామ కట్టం అంటాం, విలేజెస్కి దగ్గరగా ఉండే జోన్ R4 అంటాం. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు చిన్న ఇన్వెస్టర్ అంటే ఒక 200 గజాలు 150 గజాలు G+1 G+2 కట్టుకుంటారు అని అనుకున్నప్పుడు ఏ జోన్ అయినా ఒకటే, దీంట్లో కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని ఏం లేదు. R1 అయినా R2 అయినా R3 అయినా R4 అయినా ఒకటే. ఏది లిమిటెడ్గా G+1 G+2 కట్టుకునే వాళ్ళకి. అలా కాదు నేను అపార్ట్మెంట్స్ కోసం కట్టుకుంటాను అని అన్నప్పుడు మాత్రం R1 R2లో ఉండండి. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఒక 150-200 గజాల ఇల్లు కట్టేటప్పుడు మనం R1లో తీసుకున్నా, R2లో తీసుకున్నా, ఎందులో తీసుకున్నా, R3 తీసుకున్నా R4 తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఓన్లీ డిఫరెన్స్ మీరు R4 అయితే దూరం వెళ్తారు సిటీకి, R1 అంటే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటారు, అందుకని డిఫరెన్స్ ఏమి లేదు. ఓకే. సో అదే సార్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్లాట్స్ తీసుకుంటే కనుక మనము ఇప్పుడు మనకి చాలా మొత్తం ప్రీ లాంచ్ ఆఫర్స్ కానీ, లేకపోతే ఇటు సైడ్ మనకి కోకాపేట్ కానీ, ఓఆర్ఆర్ నియర్ సరౌండింగ్స్లో కానీ ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది చాలా వస్తున్నాయి. సో మనకి ప్రీ లాంచ్ ఆఫర్లో తీసుకుంటే బెటరా, లేకపోతే అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్, లేకపోతే రెడీ టు మూవ్ ఇవి తీసుకుంటే బెటరా? దీన్ని ఆన్సర్ చేసే ముందు ఇందాక మనం మధ్యలో ఆగాము, గ్రామ పంచాయతీ లేఅవుట్ డిటిసిపిఆ హెచ్ఎండి అని నేను చెప్పాను. మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కోవచ్చా అన్నప్పుడు జోన్స్ చూసుకొని కొనుక్కోండి. LRS 100% కట్టుంటే కొనుక్కోండి, ఇబ్బంది లేదు. జనరల్గా అందరూ LRS కట్టేసామని చెప్తారు, కానీ అది ఓన్లీ అప్లై చేసి 1000 రూపీస్ కట్టేసి మేము కట్టేసామంటారు. LRS ఇష్యూ మనకి కోర్టులో ఉంది. LRS 100% కట్టకపోయినా అప్లై చేసినా రిజిస్ట్రేషన్ అవుతుంటే కొనుక్కోవచ్చు, తర్వాత ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత LRS కట్టుకోవచ్చు. కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్ కొనేటప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది జోన్, సెకండ్ చూసుకోవాల్సింది రెగ్యులర్గా మా అబ్జర్వేషన్లో దాంట్లో డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, బాగా డెప్త్కి వెళ్ళి లీగల్గా చెక్ చేసుకోండి. తర్వాత మనం ప్లాట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, గ్రామ పంచాయతీ లేఅవుట్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. డిటిసిపి ఇంతకుముందు హెచ్ఎండిఏ లిమిట్ ఒక పరిధి ఉండేది, డిటిసిపి ఒక పరిధి ఉండేది. హెచ్ఎండిఏ సిటీకి దగ్గరగా ఒక పరిధి, సిటీ బయట హెచ్ఎండిఏ లిమిట్ అయిన తర్వాత డిటిసిపి. మీకు హెచ్ఎండిఏకి డిటిసిపికి ఏ డిఫరెన్స్ లేదు, టెక్నికల్గా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఏదైనా ఒకటే. పాత డిటిసిపి లేఅవుట్లు ఇప్పుడు చాలా అవుటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉన్నాయి, అవి కూడా కొనుక్కోవచ్చు. మనం హెచ్ఎండిఏలోనే కొనుక్కోవాలని ఏం లేదు, కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఎండిఏలో మీకు లోన్ వస్తుంది, పాత డిటిసిపి లేఅవుట్లో కొద్దిగా లోన్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఒకటే డిఫరెన్స్ తప్ప లొకేషన్ నచ్చింది, డిటిసిపి అయినా హెచ్ఎండి అయినా పర్లేదు. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇందా మనం మాట్లాడుకున్నాం, ఫ్లాట్ హౌస్ కాదు ప్లాట్ ఆర్ ల్యాండ్ అని. ప్లాట్ గురించి ఐడియా వచ్చింది, మీకు రిస్క్ తీసుకోవద్దు అని అనుకున్నప్పుడు ప్లాట్కి వెళ్ళండి. అలా కాకుండా నాకు కొంచెం తక్కువకు వస్తుంది, పెద్ద ఎక్స్టెంట్ కావాలని అనుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కొనుక్కోవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కునేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ల్యాండ్ మీరు సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ రోడ్ యాక్సెస్ ఎవరు చెప్పరు, అప్రూవ్డ్ లేఅవుట్స్ అనుకోండి, హెచ్ఎండిఏ డిటిసిపి అనుకోండి, మీకు యాక్సెస్ వాళ్ళే వెరిఫై చేస్తారు, అప్రూవల్ ఇస్తారు. బట్ ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ మీరు యాక్సెస్ చూసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో ఆ ల్యాండ్ ఎక్కడ ఉందనేది యాక్సెస్ మీరు వెరిఫై చేసుకొని కొనుక్కోండి. అగ్రికల్చర్ ల్యాండ్లో రెగ్యులర్గా మీరు విజిట్ చేసి అది సేఫ్గా ఉందా లేదా, చుట్టుపక్కల నైబర్స్ ఏమైనా ఆక్యుపై చేస్తున్నారో లేదో చూసుకోండి. సో ఇలా కొంచెం రిస్క్ తీసుకొని టైం స్పెండ్ చేయగలిగితే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా పర్వాలేదు. సరే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి ఏంటి అంటే రోడ్డు ఉందా లేదా చూసుకోమన్నారు కదా. ఈ రోడ్డు ఉందా లేదా అనడానికి కొన్ని అగ్రికల్చరల్ ల్యాండ్స్ చూసేటప్పుడు ఏమవుతుందంటే
వాళ్ళు ఇది మాకు అండర్స్టాండింగ్ రోడ్ అని చెప్తారు. అంటే పక్క ల్యాండ్ వీళ్ళు కలిపి అండర్స్టాండింగ్ లో ఒక ట్రాక్టర్ వెళ్ళేంత ఒక కార్ వెళ్ళేంత వాళ్ళు ఆకాశంలో ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ ఒకవేళ చెరుకు అవేమైనా ఉంటే ట్రాక్టర్లు వేసి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇది ఒక రోడ్డు ఉంది అని చెప్పి చూపించి మీకు ఈ రోడ్డు ఉంది అని చూపిస్తున్నారు. సో అలాంటి దాన్ని మనం నమ్మొచ్చా అది రోడ్ అని, లేకపోతే ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్ అని మాత్రమే చూసి తీసుకోవాలా? బేసిక్ ఇక్కడ రెగ్యులర్గా అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వ్యవసాయస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్స్కి మీరు సిటీ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు కంపల్సరీగా 30 feet రోడ్ యాక్సెస్ ప్రాపర్గా ఉండేటట్టు, అది డాక్యుమెంట్లో ఉండేటట్టు చూసుకుంటే మీకు సేఫ్. అది ఓకే, 30 feet రోడ్ మినిమం ఉండాలి. ఓకే, అంటే ఎనీ స్పెసిఫిక్ అట్లీస్ట్ 15 ఉన్నా సరిపోతుంటారా? 15 ఉంటే రేపు యాక్చువల్గా రాబోయే రోజుల్లో 15 feet 20 feet రోడ్లు అనేవి ఉండవండి. మీకు పర్మిషన్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని మినిమం 30 feet ఉంచుకోండి. పెద్ద ఎక్స్టెంట్స్ అయితే కనుక అబౌవ్ 4 acres 5 acresకి మీరు ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా 40 feet ఉండేది చూసుకోండి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలియదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గ్రోత్ కారిడార్లో చాలామంది అంటే నాలా కట్టని అంటే అగ్రికల్చర్ ల్యాండ్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ల్యాండ్ తక్కువకి వస్తుంది కదా అని తీసేసుకుంటున్నారు. అక్కడ మీకు 30 feet రోడ్ ఉంటే ఏమి ఉపయోగం లేదు. 40 feet రోడ్ ఉంటేనే గ్రోత్ కారిడార్లో హై రైజ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని ఫ్యూచర్ ఇబ్బందులు మీరు దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసినా మినిమం 30 feet రోడ్ ఉండేటట్టు చూసుకోండి. చిన్న ఎక్స్టెంట్ అయితే, అదే పెద్ద ఎక్స్టెంట్స్ అయితే మినిమం 40 feet రోడ్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో అదే సార్ ఇందాక క్వశ్చన్కి వెళ్తే ప్రీ లాంచ్ లేదా అప్రూవ్డ్ లేదా మనకి రెడీ టు దీంట్లో దేనికి వెళ్తాం ఎట్లా అంటాం? ఇది కూడా చాలా గుడ్ క్వశ్చన్ వినీత్. అంటే ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేసి ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అమౌంట్ ఎక్స్ అమౌంట్ ప్రీ లాంచ్లో పెడితే 2 times 3 times అవి ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనం పేపర్లో న్యూస్ చూస్తున్నాం, బిల్డర్ ఇప్పటి వరకు కట్టలేదు, ఎప్పుడో అమౌంట్ తీసుకున్నాడు. నేనేమంటానంటే ప్రీ లాంచ్లో వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఏమి చూసుకోకుండా అసలు ఆ ల్యాండ్ బిల్డర్ పేరు మీద ఉందా, అది అసలు ఏ జోన్లో ఉంది, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి, గవర్నమెంట్ ల్యాండా పట్టా ల్యాండా, ఇవేం చూసుకోకుండా డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళే. మినిమం చూసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. నేనేమంటానంటే ప్రీ లాంచ్లో కూడా ఇన్వెస్ట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ ఆ ల్యాండ్ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది వద్దు వెళ్ళొద్దు, రెసిడెన్షియల్ జోన్లో లేదు వద్దు వెళ్ళొద్దు, ఈ రెండు చాలా మ్యాండేటరీ. అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్, జోన్ ఏ జోన్లో ఉంది, ఈ రెండు రెసిడెన్షియల్ జోన్లో ఉంది, పట్టా ల్యాండ్ వెళ్ళండి, ఇబ్బంది లేదు. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మనకి ఎల్బీ నగర్ దగ్గర ఒక పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అది వాళ్ళ బిల్డర్ వాళ్ళు ఏమన్నారంటే ల్యాండ్ మాది కొంచెమే ఉంది, పక్క వాళ్ళతో కూడా రిజిస్ట్రేషన్ అయిపోద్ది అన్నట్టుగా అన్నారు. ఒక హెవీ అమౌంట్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 3 to 4 years అయింది ఇప్పటికి. కానీ ఇప్పుడు దాకా ఏమీ ప్రోగ్రెస్ లేదు ఆ ల్యాండ్లో. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదో లిటిగేషన్లో వచ్చింది ఆ ల్యాండ్. సో ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ దాంట్లో వాళ్ళ అమౌంట్ అనేది అంత హ్యూజ్ అమౌంట్ అనేది 3 years నుంచి బ్లాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3.5 years అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పర్మిషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏదైతుందో నెక్స్ట్ ఈ ప్రోగ్రెస్ ఏంటనే తెలియదు. ఇది ఎవరో చిన్న బిల్డర్ కూడా చాలా పెద్ద బిల్డర్ ఇది. మరి ఇట్లాంటి వాటిలో మనం ఇరుక్కోకుండా ఉండాలంటే ఎలా? మీరు అన్నట్టు అన్ని చెక్ చేసుకున్నారు, అంతా బిల్డర్ బ్రాండ్ వాల్యూ కూడా చాలా ఉంది. ఎల్బీ నగర్ ఆ రోడ్లో హైవేకే ఉన్న ఇంటి. సో జోన్ కరెక్ట్ గానే ఉంది, ల్యాండ్ కరెక్ట్ గానే ఉంది, అన్ని కరెక్ట్ గానే ఉంది. కానీ అయినా కూడా ఇప్పుడు అక్కడ ఇన్వెస్టర్స్ ఇరుక్కుపోయారు. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఎవరైనా ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఓకే, ల్యాండ్ జోన్ కరెక్ట్గా ఉంది, నేచర్ ఆఫ్ ల్యాండ్ పర్ఫెక్ట్గా ఉంది, అయినా కానీ మనం ఇబ్బంది పెడతాము అనే ఒక డౌట్ ఉంటే మీరు ఒక టైం పీరియడ్ పెట్టుకోండి. బిల్డర్ మీకు ఒక టైం పీరియడ్ చెప్తారు కదా, ఈ టైంకి నేను అప్రూవల్స్ చేస్తానని చెప్పి జనరల్గా ఒక 1 year అని చెప్పాడు మీకు. ఇంకొక 4-5 నెలలు మీరు అడిషనల్ పెట్టుకొని మాకు ఈ టైంలో కనుక అప్రూవల్స్ రాకపోతే మేము క్యాన్సిల్ చేసుకుంటాం అని ముందరే మీరు మాట్లాడుకోండి. ఆ క్యాన్సిలేషన్ ప్రొసీజర్ కూడా ఎలా ఉండాలంటే
మీరేం వాళ్ళ వడ్డీకి ఇవ్వట్లా వాళ్ళకి మీరు. అవును. బట్ డీలు త్రూ అవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఒక నామినల్ ఇంట్రెస్ట్ క్లాజ్ రాసుకోండి. ఓకే. బ్యాంక్ ఇంట్రెస్టా లేకపోతే మీరు 13-14% అడగండి, ఇస్తే వెళ్ళండి కూడా, లేదంటే ఒక 10% ఇంట్రెస్ట్ క్లాజ్ రాసుకొని పోస్ట్ డేటెడ్ చెక్స్ కూడా తీసుకోండి మీరు. ఓకే. మీరు మీ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు గ్రీడీకి వెళ్ళొద్దు, రేట్ ఎట్లా ఉన్నా కానీ డీల్ క్యాన్సిల్ చేసుకోండి, వేరే ఆప్షన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఫేజ్లోనే మన రిస్క్ కట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఎవరు ఇబ్బంది పడేది మీరు చూస్తున్నారు కదా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసేవాళ్ళేగా. సో ఇక్కడ మీరు ఈ 1 ఇయర్ 1.5 ఇయర్లో మీరు బయటకు వచ్చేస్తున్నారుగా, మీకు ఇబ్బంది అయితే. సో ఈ ప్రొసీజర్లో నాకు తెలిసి ఇన్వెస్టర్స్ సేఫ్ గార్డ్ అవుతారు అనేది నా ఒపీనియన్. ఓకే. సో ప్రీ లాంచ్లో మీరు చెప్పిన అవి ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్గా ప్రీ లాంచ్ ఏమి బ్యాడ్ ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, ప్రీ లాంచ్లో ఒక 40-50% డిస్కౌంట్లో మీకు ఇల్లు ఫ్లాట్ దొరుకుతుంది. బట్ మీరు గ్రీడీకి వెళ్ళకుండా ప్రాపర్గా నేను ఇందా చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మీరు చేసుకోగలిగితే డెఫినెట్గా ప్రీ లాంచ్ కూడా బాగానే ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు మనం కొన్ని న్యూస్ చూస్తున్నాం, హైదరాబాద్లో ఇన్వెంటరీ పెరిగిపోతుంది, ప్రీ లాంచ్లో కొన్న వాళ్ళందరూ ఇప్పుడు అమ్ముకోలేకపోతున్నారు అని. సో ఇప్పుడు ఒక యంగ్ ఇన్వెస్టర్ అనేవాడు మరి ప్రీ లాంచ్లో చూడమంటారా లేకపోతే రెడీ టు మూవ్ తీసేసుకుంటే బెటరా? ఎందుకంటే ప్రీ లాంచ్లో మనకి రిస్క్ ఆస్పెక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. లేదు, మీకు ప్రీ లాంచ్లో పేపర్ మీద రిటర్న్స్ క్లియర్గా కనపడతాయి. అప్రూవ్డ్ దాంట్లో ఆల్రెడీ పెరిగిన దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. డెఫినెట్గా ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ప్రీ లాంచెస్ సేఫ్. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు కోకాపేట లేదంటే ఉప్పాలగూడను 4,500 నుంచి సుమారుగా 5,000 మధ్యలో ప్రీ లాంచ్ ఆప్షన్స్ మీరు చూస్తున్నారు, అవునా? మీరు అబ్జర్వ్ చేశారా? సో అది అప్రూవ్డ్ ఫ్లాట్కి వెళ్ళినప్పుడు ఎంత ఉంది అక్కడ రేటు? 8,000. సో మీరేం చెప్తున్నారు, ఆల్రెడీ ఇన్వెంటరీ చాలా ఉంది, నాకు రిస్క్ ఇప్పుడు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే నేను రిస్క్ అవాయిడ్ చేస్తాను అంటున్నారు. మరి 8,000-7,500లో పెడితే మీకు రిస్కా, లేదంటే 4,500 నుంచి 5,000 మధ్యలో పెడితే మీకు రిస్కా? సో నేనేమంటానంటే మీ ఇన్వెస్ట్మెంట్ మోడ్ ప్రీ లాంచ్లో వెళ్ళొచ్చు, మీకు పేపర్ మీద క్లియర్గా ప్రాఫిట్స్ కనపడతాయి, బట్ ప్రికాషన్స్ తీసుకోండి. అప్రూవ్డ్ ఫ్లాట్స్ ఆర్ హౌస్ విలాస్ ఇట్లాంటి వాటిలో వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మీరు మార్కెట్ రేట్ పెడుతున్నారు, అక్కడి నుంచి మార్కెట్లో అప్రిషియేట్ అవుతేనే మీకు అప్రిషియేట్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతాయి. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ హౌసెస్ లాంటివి అంటున్నారు కదా, ఫ్లాట్ హౌస్ అని మనకి కొంచెం దూరంగా అయితే అక్కడ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇంటీరియర్లో మనకి ఫ్లాట్ కాస్ట్కి మనకి అక్కడ ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది అరౌండ్ 1.2 crores ఆర్ 1.3 crores. సో దీనికి ఇన్వెస్ట్ చేస్తే బెటర్, మనం ఫ్లాట్ తీసుకుంటే బెటర్ అంటారు. ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్, సపోజ్ మీరు మ్యారీడా? లేదు, మీరు బ్యాచులర్. ఓకే, మీకు మంచి మ్యాచ్ రావాలని నేను కోరుకుంటున్నా. ఆల్రెడీ 28 years వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఒక మ్యారీడ్ కపుల్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు మనకు కన్వీనియంట్ ఉండాలి కదా. మీ వైఫ్ వచ్చి వర్క్ చేసి ఇంట్లో పని చేయాలని అంటే ఆవిడ ఎక్కడో దూరానంటే కుదరదుగా. అప్పుడు మీకేంటి, వర్క్ ప్లేస్ అనేది మీ ఆఫీస్ దగ్గర ఉండాలి. అట్లాంటి వాళ్ళు కంపల్సరీ ఫ్లాటే ఉండాలి. ఓకే, హౌస్ అనేది ఏంటంటే ఓకే మీరు ఒక్కళ్ళే వర్క్ చేస్తున్నారు, నా ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవ్వాలి, నేను కొంచెం ట్రావెల్ చేయగలను అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక 20 kilometers వెళ్ళండి. ఇప్పుడు మీరు కోకాపేట తీసుకోండి, నార్సింగ్ తీసుకోండి, 1 lakh per square yard ఉంది. అదే మోకిలా వెళ్ళండి, 45,000 per square yard ఉంది. మీకు ఎంత డిఫరెన్స్ మోకిలాకి కోకాపేటకి? మ్యాటర్ ఆఫ్ 10 minutes డ్రైవ్ కదా. సో సింపుల్ లాజిక్ ఇక్కడ. మీరు కోకాపేటలో 1 crore పెట్టి ఒక 1,200-1,300 SFT 2.5 bedroom ఫ్లాట్ తీసుకునే బదులు అదే 1 crore పెడితే మోకిలాకి వెళ్తే 45,000 గజం, 150 గజాలు ఎంత అయింది మీకు? 75-80 లక్షల స్థలం వచ్చేస్తుంది. 30 లక్షలు పెడితే సింపుల్ హౌస్ వచ్చేస్తుంది. సో అల్టిమేట్గా మీ వర్క్ ప్లేస్కి దగ్గరే ఉంటుంది, పెద్ద దూరం ఏం కాదు కదా. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా గ్రో అవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఇటు సార్ అంటే ఇప్పుడు మనకి బిహెచ్ఎల్ దాటాక అటువైపు కూడా మనకి చాలా వస్తున్నాయి కదా, పటాన్ చెరువు లేకపోతే మనకి మదీనా కూడా అని అటువైపు కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ వస్తున్నాయి. సో వాళ్ళ రేట్స్ కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే మనకి నోకియాలో మనమే ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలి. సో అది అనేది ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయ్ కాబట్టి
వాళ్ళకి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇప్పుడు అక్కడ మనకి రెడీమేడ్గా అటు సైడ్ అయితే మనకి పటాన్ చెరువు లేదా అటు సైడ్ వాళ్ళు రెడీమేడ్గా బిల్ చేసి అమ్మేస్తున్నారు కదా. సో మరి ఇట్లా ఈ రెండిట్లో ఏం చేయొచ్చు అంటారు? అగైన్ మీ పర్సెప్షన్ అండి. ఇప్పుడు మీరు వర్క్ ప్లేస్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్. అక్కడ నుంచి మోక్లా దగ్గర మీకు బిహెచ్ఎల్ మదీనా కూడా అంటే సిటీ లోపల ఉన్నట్టే. ఇక్కడ సిటీ లోపల మెయిన్ పాయింట్ మీరు ట్రాఫిక్ ఎప్పుడు మర్చిపోవద్దు. మోక్లాలో ఉంటే మీకు ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. బిహెచ్ఎల్ మదీనా కూడా ఉంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. ప్లస్ మీ వర్క్ ప్లేస్ రావాలంటే ఎంత టైం పడుతుంది? అవుటర్ రింగ్ రోడ్ యూజ్ చేయొచ్చు, కానీ దానికి రెగ్యులర్గా టోల్ ఫ్రీ కానీ టోల్ కట్టడానికి వెయిటింగ్ టైం కానీ మీ ట్రావెల్ టైం కానీ ఇవన్నీ చూసుకోండి. సో మీరు రెగ్యులర్గా కోకాపేటలోనే ఉంటారు అంటే మోకిలా శంకర్పల్లి విల్ బి బెటర్ ఆప్షన్స్. అలా కాదు, మీరు అటు ఇటు రోమ్ అవుతారు, ఛాన్స్ ఉంది మీ వర్క్ ప్లేస్ మారడానికి అంటే మీరు ఎటైనా వెళ్ళచ్చు. ఇప్పుడు మనకి మై హోమ్ అవుతారని, జేబేరీ పీక్ అని ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా హైరేంజ్ అపార్ట్మెంట్స్ వల్ల అన్నీ ఫిల్అప్ అయిపోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకి ఏం పెద్ద ట్రాఫిక్ కానీ ఇవేమి వాటర్ ప్రాబ్లమ్ ఇవేం తెలియట్లేదు. యాజ్ ఆఫ్ నో ట్రాఫిక్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ట్రాఫిక్ ఇబ్బంది తెలియట్లేదు. కొన్ని అపార్ట్మెంట్స్ ఇంకా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మనకి వాటర్ ఇష్యూ అనేది ఇంకా ఇప్పుడు దాకా అయితే ఏం రాలేదు. వన్స్ ఆల్ దీస్ ఫ్లాట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ఆర్ ఫిల్డ్, సో మేబీ ఇన్ ఫ్యూచర్ దే కెన్ బి రిస్క్ ఆఫ్ ట్రాఫిక్ ఆర్ పొల్యూషన్ ఆర్ ఎనీ అదర్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్. సో ఇవన్నీ ఎలా ఫేస్ చేయొచ్చు అంటారు? అంటే వీటి మీద బేసిక్గా ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ అండి. రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది, మనకి పాండమిక్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది. డెఫినెట్గా అందరూ బయటకు వస్తారు, బయటికి రావాల్సిందే. నేనేం చెప్తున్నానంటే అవుటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళిపోండి, దానివల్ల కొంత సేవ్ అవుతారు. ఇప్పుడు సిటీ ఎక్స్పాన్షన్లో భాగంగా అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఇప్పుడు అంత డెన్స్ లేదు, ఫ్రీగా వెహికల్స్ వెళ్తున్నాయి. రేపు ఈ ట్రాఫిక్ పెరిగిన తర్వాత డెఫినెట్గా డెన్సిటీ పెరుగుతుంది. ఇప్పుడు అందుకనే మనకి RRR వచ్చేసిందిగా, రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసిందిగా. సో రీజనల్ రింగ్ రోడ్ వరకు కొంచెం విజన్ ఉండి ఇన్వెస్ట్ చేసి ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఇన్వెస్ట్ చేయడం అనేది ఇబ్బందే లేదు. మీరు చెప్పే ఏదైతే ట్రాఫిక్ కానీ వాటర్ సమస్య కానీ పొల్యూషన్ సమస్య కానీ అవాయిడ్ చేయాలంటే అవుటర్ రింగ్ రోడ్ బయటికి వెళ్ళిపోండి హ్యాపీగా. చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. అంటే మీరు అనేది కరెక్టే, కానీ మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరి పరిస్థితి ఎట్లా సార్? అంటే క్రోర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఒక ఫ్లాట్ అరౌండ్ 2 crores or 1.5 crores 3 crores అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళందరూ మేబీ మరి ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే అంటారా? డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే ఇవాళ కంఫర్ట్, నేను సిటీలో ఉండాలి, నా వర్క్ ప్లేస్ దగ్గర ఉండాలి, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయాలి, నాకు లగ్జరీ కావాలి అంటే మరి హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీగా నాకు కావాల్సింది. బయటకు వెళ్ళలేక నాకు వర్క్ ప్లేస్ దగ్గర ఉండాలి, నేను ఎంజాయ్ చేయాలి, సిటీ ఎంజాయ్ చేయాలి. సో వాళ్ళు అఫోర్డబిలిటీని పెడుతున్నారు. మీరు 2 కోట్లు 3 కోట్లు అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించట్లా, వాళ్ళ లగ్జరీ కోసం పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని లగ్జరీని మీరు మిక్స్ చేయరు. లగ్జరీ కావాలి, వర్క్ ప్లేస్ దగ్గర ఉండాలి, నేను సిటీని ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా సిటీలో ఉండాల్సిందే కదా. సో దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ఇంకొకటి, గేటెడ్ కమ్యూనిటీకి స్టాండ్ ఎలోన్కి డిఫరెన్సెస్ కూడా చాలామంది ఇన్వెస్టర్స్ నన్ను అడుగుతారు. మీరు అఫోర్డ్ చేయగలిగితే, మీరు ఎమ్యూనిటీస్ ఎంజాయ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆప్షన్ గేటెడ్ కమ్యూనిటీ. మీరు మాకు బడ్జెట్ లేదు, లిమిటెడ్ బడ్జెట్ ఉంది అన్నప్పుడు స్టాండ్ ఎలోన్. డెఫినెట్గా గేటెడ్ కమ్యూనిటీ పిక్చర్లోకి వచ్చేది లగ్జరీ విషయంలోనండి. మీరు అఫోర్డ్ చేయగలిగితే గేటెడ్ కమ్యూనిటీ, ఎందుకంటే మెయింటెనెన్స్ మీరు చాలా గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తూ ఉండవచ్చు. స్టాండ్ అలోన్లో 1500 మెయింటెనెన్స్ ఉంటాయి, ఇక్కడ 5000 కట్టాలి, 4000 చెప్పారు. సో అల్టిమేట్గా గేటెడ్ కమ్యూనిటీ అనేది లగ్జరీ పీపుల్ కోసం. ఓకే, ఇప్పుడు మరి మనకి ఫ్యూచర్లో హైబ్రిడ్ మోడల్, వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అట్లాంటి సమయంలో ఇంకా మనకి లగ్జరీ ఎంజాయ్ చేయాలంటే ఇటు కోకాపేట దీంట్లో గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మనకి హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ వన్ సైడ్ ఎందుకు, ఓన్లీ హైదరాబాద్ వెస్ట్లోనే ఎందుకు వస్తున్నాయి? అంటే వేరే సైడ్ ఇప్పుడు మనకి షామీర్పేట అని, లేకపోతే ఎల్బీ నగర్ అని, ఆదిబట్ల ఆల్రెడీ మనకి ఐటీ హబ్ అనేది ఒకటి వస్తుంది అని 10 years అని చెప్తున్నారు. అక్కడంతా దాని హైరైజ్ బిల్డింగ్స్ అంతా లగ్జరీ అంతా వన్ సైడెడ్ అయిపోలేదా? ఇప్పుడు అటు సైడ్ ఉండే వాళ్ళకి లగ్జరీ లో ఉందామనుకున్నా కానీ
కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు, అటు సైడ్ బాగా రిచ్ ఉంటారు, కానీ వాళ్ళు ఇటు సైడ్ వచ్చే ఉండాల్సి వస్తుంది కదా, వాళ్ళకి అవసరం లేకపోయినా. వేరే సైడ్స్ ఎందుకు ఈ హై రేట్ అనేది రావట్లేదు? మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ కంపెనీ. ఎక్కడ ప్లేస్? నాది గచ్చిబౌలి. గచ్చిబౌలి కదా. మీరు గచ్చిబౌలి వర్క్ చేస్తా ఫస్ట్ ప్రిఫరెన్స్ గచ్చిబౌలి చుట్టుపక్కల ఇస్తారా లేదంటే ఎల్బీ నగర్ వెళ్తారా? అంటే ఇటంతా ఓన్లీ ఐటీ వాళ్ళ కోసం సార్, అంటే ఈ డెవలప్మెంట్. అదే మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ హబ్ ఎందుకైంది? మేజర్ ఎకానమీ, మేజర్ రిటర్న్, మేజర్ అమౌంట్ ఏదైతే జనరేట్ అవుతుందో ఐటీ నుంచే కదా. ఐటీ వచ్చిందే ఈ ఏరియాలో, ఎక్కువ పీపుల్ ఉన్నది ఈ ఏరియాలో, సో ప్రిఫరెన్స్ ఇక్కడే కదా. అందుకని చెప్పి ఇక్కడ వేరే డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఫ్యూచర్ లో వేరే ఏరియాస్ అటువైపు కూడా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్ గా వేరే ఏరియాస్ లో ఇట్లానే ఐటీ హబ్స్ డెవలప్ అయినాయి, డెఫినెట్ గా వస్తుంది. డెఫినెట్ గా ఆ ఏరియాస్ కూడా హై రైజ్ వస్తాయి డెఫినెట్ గా. మీకు సింపుల్ రీజన్, నార్సింగి, కోకాపేట్, అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నాయి, అక్కడ 1 lakh per square yard ఉంది, ఎక్కడా లేదు. మీరు ఎటు పక్కన ఇటు రావిరియాల సైడ్ కానీ, ఆదిపట్ల పక్కన కానీ, శంషాబాద్ ఎగ్జిట్ కానీ, నార్త్ సైడ్ తీసుకుంటే మెదక్ ఎగ్జిట్ కానీ, ఏ షామీర్పేట ఎగ్జిట్ కానీ ఎక్కడా కూడా 30,000 పైన లేదు. రీజన్ ఏంటంటే నాకు వర్క్ ప్లేస్ దగ్గర ఉండాలి, నేను నా పరంలోనే ఇంట్లో వచ్చి పడాలండి 10 నిమిషాలు అని అనుకోవడం తప్ప వేరే రీజన్ ఏం లేదు. సో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్, ఎప్పుడైతే ఐటీ వేరే ప్లేసెస్లో డెవలప్ అవుతుందో అప్పుడు డెఫినెట్గా ఆ ఏరియాస్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు యాజ్ ఎ యంగ్ ఇన్వెస్టర్ మనకి ఓన్లీ కోకాపేట ఐడియా ఇది కాకుండా, మన కోకాపేట అంటే అరౌండ్ 1 crore 1.5 crore ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనకి ఇటు వేరే అవుట్ సైడ్ అంటే ఇటు షామీర్పేట వైపు ఇటు కూడా మనకి 30 lakhs 40 lakhs లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాట్ అయితే అంటే సేఫ్ ఆప్షన్లో, ల్యాండ్ అంటే మనకు కొంచెం రిస్కీ కాబట్టి ఒకవేళ నాకు సేఫ్ ఆప్షన్ ఫ్లాట్ కావాలి అనుకున్నప్పుడు ఇటు బదులు మనం షామీర్పేట వైపు పెట్టామనుకోండి, మనకి గజం అన్డివైడెడ్ షేర్ ఒక 50 yards or 60 yards వస్తుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడున్న షామీర్పేట అటువైపు ఉన్న వేరే అదర్ సైడ్స్ ఉన్న ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు మనకి ఫ్లాట్ అప్రిసియేషన్ కూడా అవుతుంది కదా. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఫ్లాట్ కన్నా కూడా ఫస్ట్ ప్లాట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరే చెప్తున్నారు ల్యాండ్ 60 square yards అన్డివైడెడ్ షేర్ వస్తుంది, అది గ్రో అయితే నా ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది కదా అని. బట్ అదే ఫ్లాట్కి 50 లక్షలు, ప్లాట్ 200 గజాలు వస్తుంది కదా, వస్తున్నారు కదా. ఇక్కడ 60 గజాలకి ఇన్వెస్ట్ చేస్తారా, 200 గజాలకి ఇన్వెస్ట్ చేస్తారా చెప్పండి. అంటే ఇక్కడ నాకు రెంట్ కూడా వస్తుంది. రెంటల్ డిమాండ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి మీరు. రెంటల్ డిమాండ్ ఉంటే డెఫినెట్గా మీరు ఆలోచించే విధానం కరెక్టే. బట్ డెఫినెట్గా ఎంత రెంట్ వచ్చినా 10,000 15,000 మీరు రెంట్ తీసుకున్నా అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్ గ్రో అయ్యే విధానం మాత్రం, ఇన్వెస్ట్మెంట్స్లో మీకు వచ్చే రిటర్న్స్ మాత్రం ఓపెన్ ప్లాట్కే ఉంటాయి. ఓపెన్ ప్లాట్కే ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓపెన్ ప్లాట్ కూడా ఇప్పుడు ఆదిపట్ల సైడ్ కూడా ఐటీ హబ్ వస్తుంది అంటున్నారు. మనకి ఇదంతా గచ్చిబౌలి ఇదంతా ఉంది, మరి ఆదిపట్ల సైడ్ అటు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? అదేనండి, మీరు రేపు ఆదిపట్ల వెళ్ళే అవకాశం ఉంది, డెఫినెట్గా వెళ్ళండి. ఆదిపట్ల ఇన్వెస్ట్ చేయండి. ఆదిపట్ల వాళ్ళు 20-25,000లో చక్కగా రెసిడెన్షియల్ జోన్ డెవలప్ అయ్యించుకొని ప్లాట్లు దొరుకుతున్నాయి. మీరు ఏం చేయబోతున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. అంటే రేపు మేము ఆదిపట్ల వెళ్ళే ఛాన్స్ ఉంది, ఆ చుట్టుపక్కల నేను జాబ్ మారే ఛాన్స్ ఉన్నానంటే ఆదిపట్ల. టీసీఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమందికి ఇటు గచ్చిబౌలిలో ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళు ప్లేస్మెంట్ ఇచ్చేటప్పుడు కొంతమంది గచ్చిబౌలి ఇస్తున్నారు, కొంతమంది ఆదిపట్ల ఇస్తున్నారు. సో మనకి అవుట్ సైడ్ నుంచి పీపుల్ వచ్చే వాళ్ళకి కూడా, స్టూడెంట్స్, కాలేజ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా అటు సైడ్ కూడా వాళ్ళు వచ్చి రెంటల్ ఫ్లాట్ తీసుకుంటే రెంట్ ఇచ్చే ఆప్షన్ మనకి అక్కడ రెంటల్ ఆప్షన్ బాగుంది కదా. సో అటు కూడా గుడ్ ఆప్షన్ అయి ఉండొచ్చు కదా. బేసిక్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ గచ్చిబౌలికి ఇచ్చేది ఏంటంటే, ఇవాళ ఆదిపట్ల వర్క్ చేసేవాళ్ళు కూడా గచ్చిబౌలిలో ఎందుకు ఉంటున్నారు అని అంటే, ఇక్కడ బెటర్ ఆపర్చునిటీ నాకు ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎక్కువ ఐటీ కంపెనీస్ ఉన్నాయి అనే ఉద్దేశం. మీకు ఆదిపట్లలో ఏముంది, ఒక టీసీఎస్ఏ కదా, వేరే ఏం లేదు కదా. కానీ ఇప్పుడు మనకి కేటీఆర్ గారు కానీ వీళ్ళంతా మనము అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. నిన్న ఆదిలాబాద్లో కూడా టీసీఎస్ ఎన్టీటీ డేటా వాళ్ళది సెంటర్ ఓపెన్ చేస్తామంటున్నారు. సో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ వెస్టర్న్ కాకుండా మొత్తం స్టేట్ డివైడ్ చేస్తాము, అలాగే అరౌండ్ హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుంది అని అంటున్నారు కదా. డెఫినెట్గా అంటే చేయాలనుకోవడం మంచి ఉద్దేశమే, బట్ ప్రాక్టికల్గా చాలా దాంట్లో హడ్డిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాబ్ సిటీ, ఈ సిటీ వచ్చింది, ఎప్పుడో వచ్చింది. సో ఇంతవరకు ఏ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్కి చేయాలని ఉండొచ్చు,
కానీ గ్రో అవడానికి కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడ గ్రో అవుతుందో అక్కడే గ్రో అవుతా పోతుంది. డిస్ట్రిబ్యూట్ మనం చేయాలంటే అది అవుతుంది. ఓకే. మన అవకాశాలు అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అయ్యే ఛాన్స్ ఉంది. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఎంత మనం ప్రయత్నం చేసినా, ఎంత గవర్నమెంట్ ప్రయత్నం చేసినా వెస్టే డెవలప్ అవుతూ పోతుంది. అది దానివల్ల ఇవాళ మోమిన్పేట ఎక్కడ ఉంది, శంకర్పల్లి నుంచి. అదే సార్ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండవు. సో రీజన్ అదే. ఇప్పుడు నాకు ఒక ఐటీ ఎంప్లాయీగా నేను శంకర్పల్లి డబుల్ రోడ్ వచ్చేసింది, 28 కిలోమీటర్స్ ఇక్కడ ఓవరాల్ ఎగ్జిట్ నుంచి, నార్సింగ్ గండిపేట ఏరియా నుంచి. అక్కడి నుంచి మోమిన్పేటకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కానీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటారు అది? అదే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి ఇష్టపడిపోవడానికి ఒకటి కారణం, అది సింపుల్గా అనిపిస్తుంది. టోల్ కట్టాలనేది ఒకటి మైండ్లో ఉండుండొచ్చు, టోల్ దగ్గర వెయిట్ చేయాలని ఒక మైండ్లో ఉండుండొచ్చు. ఓకే. మేబీ ఇవి కొంచెం సిల్లీ రీజన్స్ లా కనపడతాయి, బట్ ఇవి నేను మేజర్ రీజన్స్ అని అనుకుంటున్నాను నా ఉద్దేశం. అంటే సార్ ఈ టోల్ అనేది అది జనరల్గా టోల్ గేట్స్ అనేది ఒక లిమిటెడ్ పీరియడ్ దాకా ఇస్తారు కదా, 20 years అట్లా. ఇది మన ఓఆర్ఆర్ అనేది పర్మనెంట్. అది ఇంకా చెప్పలేము. అది మేబీ అప్పుడు సిచ్యువేషన్ బట్టి 20 years అంటే మాటలు కాదు కదా. సో ఇంకా ఇప్పుడు ఎవరైతే టోల్ అంటే ఓఆర్ఆర్ యూజ్ చేయాలనుకుంటున్నారో, జనరల్గా హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే రేపు ఏంటి అనేది చూసుకుంటారు. ఎక్కువ లాంగ్ టర్మ్ ఆలోచించే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. సో అట్లా ఇటుపక్క శంకర్పల్లి నుంచి మోమిన్పేట వరకు వెళ్ళడానికి జనాలు ఇష్టపడుతున్నారు కానీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కట్లేదు అనేది నా ఉద్దేశం. డెఫినెట్గా ఫ్యూచర్లో అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ దగ్గర రెసిడెన్షియల్ జోన్స్ అయితే డెవలప్ అవబోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉండమనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ నేను. మనకి ప్లాట్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనకి చాలా మంది సదాశివపేట, జైరాబాద్ అక్కడంతా కూడా ఇప్పుడు ఇది చేస్తున్నారు, నిమ్స్ అని అలా. సో బేసిక్ ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ఇట్లా వస్తున్నాడు అంటే 10 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వచ్చి 10 రకాలుగా చెప్తారు. శ్రీశైలం వైపు పెట్టండి అని ఒకరు చెప్తారు, జైరాబాద్ నిమ్స్ వస్తుంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జైరాబాద్ సైడ్ వస్తుంది, ఇక్కడ పెట్టండి ఫ్యూచర్ బాగుంటుంది ఇది చెప్తారు. తుక్కుగూడ వైపు ఉన్న వాళ్ళు తుక్కుగూడ చెప్తారు. ఎటు అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. బేసిక్గా ఒక మార్కెటింగ్ పీపుల్ ఏదైనా చెప్తే, మీరున్నారు ఒక ఇన్వెస్టర్గా, ఒక మార్కెటింగ్ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఏదో హైప్ చేయడానికి చెప్పినప్పుడు మీరు మనసులో నవ్వుకుంటారు, బయటకు నవ్వుపోయారు కదా. మీకు తెలియకుండా అడగలేదుగా. ఇప్పుడు మీరే అంటున్నారు సదాశివపేట నిమ్స్ వస్తుంది అందుకని అక్కడికి వెళ్తున్నాను. సో ఇవాళ ఇన్వెస్టర్స్ కూడా చాలా స్మార్ట్ అయ్యారండి. మార్కెటింగ్ పీపుల్ చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ అన్ని నిజాలే సార్. నిమ్స్ ఇప్పుడు నార్మల్గా మనం గూగుల్లో సెర్చ్ చేసినా నిమ్స్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అనేది అది నిజమే. కేటీఆర్ గారు చాలాసార్లు ఫార్మసీకి అట్లా శ్రీశైలం హైవే డెవలప్ అవుతుంది అని అది నిజమే. మనకి ఐటీ హబ్ మోమిన్పేట, శంకర్పల్లి, మోకిలా ఇటంతా ఇది నిజమే. అంటే ఒక ఇన్వెస్టర్ ఇప్పుడు కొంచెం అమౌంట్ ఇట్లా ఒక ఇన్వెస్టర్ ఇట్లా పట్టుకోవాలి రెడీగా ఉన్నాడు ఇన్వెస్ట్ చేయడానికి అన్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్ చెప్తుంటే ఎటు పెడితే ఎటు బాగుంటుంది అని అర్థం కావట్లేదు. యాదగిరిగుట్ట వైపు అని కొంతమంది అంటారు, యాదగిరిగుట్ట సైడ్ ఆ లైన్ మొత్తము హైవే మొత్తము సేల్ చేశారు 2014 నుంచి, అది బేసిక్స్ మీద చేశారు అనేది అర్థం కాదు. సో ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎటువైపు పెట్టమంటారు? మనం ఫాస్ట్ కూడా చూసుకుంటే ప్రూవ్డ్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడే వాస్ట్ డెవలప్మెంట్ చూసాం. ఎగ్జాంపుల్ గచ్చిబౌలి చుట్టుపక్కల. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఏం రాబోతుంది? ఒకటి జహీరాబాద్ నిమ్స్, ఫార్మాసిటీ. ఓకే. ఫార్మాసిటీలో దగ్గర 5 lakh to 6 lakh ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఓకే. అదే జహీరాబాద్ నిమ్స్లో 2.5 lakh ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఇవి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి. నిమ్స్ అనేది వాటికి వాళ్ళు రాదు. రేపు ఎలక్షన్స్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కోఆర్డినేషన్ ఉండాలి. అప్పుడే ఈ పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్రాక్టికల్గా పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే 2013 నుంచి నడిచి ఇప్పుడు అప్రూవ్ అయిపోయింది కదా సార్. ఆల్రెడీ 10 years అండ్ 2 governments మారాయి కదా. అప్పుడు కాంగ్రెస్ స్టేట్లో ఉండి సెంట్రల్లో కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ స్టేట్లో ఉండి సెంట్రల్లో బీజేపీ. కానీ అదైతే అప్రూవ్డ్ ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది హైదరాబాద్ సైడ్ అంతా. సో అక్వైర్ అయిన ల్యాండ్ని మళ్ళీ రివర్స్ ఇచ్చేది అట్లా ఏముండదు. అమరావతిలో ఏమైంది? నేనేమంటానంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లేకపోతే ఆ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళవు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ ఇవ్వాలి. సో నాకు మీరంటే ఇష్టం లేదు, నేను ఇంటర్వ్యూ చేస్తాను,
సో అట్లానే స్టేట్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పాజిటివ్ లేకపోతే వాడు ఫండ్ రిలీజ్ చేయడం ప్రాజెక్ట్ అవుతా. సో ఇట్లా ఏంటంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవాళ మీరు సదాశివపేటలో 10,000 పెట్టి కొనేసాం, రేపు 15,000 రావాలంటే అవదండి. మీరు ఇవాళ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేసే ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు 10,000 పెట్టి కొన్న చోట 5-6,000 అవుతుంది, మళ్ళీ తర్వాత లాంగ్ టర్మ్లో 20,000 అవుతుందని ముందుకెళ్ళండి. ఒక 10 సంవత్సరాలు హొరైజన్ పెట్టుకొని ముందుకెళ్ళండి. ఇంత హైలో ఉన్నప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్ డెవలప్ అవుతుందో అక్కడ సేఫ్ ఇన్వెస్టర్స్ అక్కడికి వెళ్ళండి. రేట్ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం రిస్క్ తీసుకునేవాళ్ళు, లాంగ్ టర్మ్ ఆలోచించే వాళ్ళు మాత్రమే ఈ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లైక్ ఫార్మసిటీ కానీ నిమ్స్ కానీ వాటి బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకే ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియో లెంత్ పెద్దదైపోతుంది కదా, మరొకసారి మీతో వచ్చి ఇంకా కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటాం. వ్యూవర్స్కి కూడా ఎవరికైనా ఏదైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో పెట్టారు అనుకోండి, సో దట్ మీ డౌట్స్ అనేది నేను అడిగి క్లియర్ చేస్తాను అనమాట. యా, అంటే వినీత్ డెఫినెట్గా మంచి ఆలోచనతో వచ్చారు. ఇది లేమెన్కి చాలా డౌట్స్ ఉన్నాయి, ఇవాళ మీ రూపంలో వాళ్ళకు కూడా మనం సాల్వ్ చేసినట్లు అవుతాం. డెఫినెట్గా ఇట్లాంటి వాటిని నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ అందరికి ఉపయోగపడాలనేది నా తప్పన ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ.